ఆ హోటల్లో కూర్చుని, కృష్ణా హోటల్లో కూర్చుని ఈ పథక రచన చేయటం, వీళ్ళందరినీ గూండాల్ని, రౌడీల్ని లేదా క్వారీల్లో పనిచేసే వాళ్ళని, ఇదన్నీ తెలీదా? ఎవరు ఎలా వచ్చారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ శరీరం ఏ స్థితిలో ఉంది, మామూలుగా అడుగు పడుతుందా లేదా పులి అడుగు పడుతుందా, ఇవన్నీ అన్ని కెమెరాలో ఉన్నాయి కదా. సాధారణంగా మనిషి పులి అడుగులు ఎప్పుడేస్తాడు మనందరికీ తెలిసిందే కదా సమాజంలో. ఈ స్థితిలో వాళ్ళందరినీ 8 గంటల నుంచి పాలకొల్లు సత్యం ఆ హోటల్లో కూర్చొని ఏం చేస్తున్నాడు 8 గంటల నుంచి? ఇవన్నీ వద్దు. ఇవాళ తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు లోకేష్ గారికి గుండెకాయో లేకపోతే చెయ్యో, కుడి చెయ్యో, ఎడం చెయ్యో ఏదో ఒకటి, ఆయన నోటిఫికేషన్లో ఆయన భూమి ఉంది. ఇవాళ దానికి నాయకత్వం వహించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులను చేయాలి. మిగతా రైతుల్ని, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకు అండగా ఉంటే ఎంతో కొంత మనకు ధైర్యం వస్తుంది, మనం పోరాడొచ్చని చెప్పని ఆశపడి జగన్ గారి దగ్గరికి వచ్చారో ఆ రైతుల్లో ధైర్యాన్ని చంపేయాలి, వాళ్ళలో భయభ్రాంతులు కలిగించాలి, తద్వారా భూమి లాక్కోవాలి. ఈ ఎత్తుగడతో చేసినటువంటి ఈ పన్నాగంలో నాయకత్వం వహించినటువంటి ఈ క్వారీ మనుషుల్ని, లేకపోతే పులడుగులు వేసే వాళ్ళని, పులడుగులు మామూలుగా నడిచే వాళ్ళని పులడుగులు వేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేసినటువంటి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఇంతవరకు పూలింగ్ ఇవ్వలేదు? ఇంతవరకు మరి భూమి ఇవ్వలేదు కదా. భూమి ఇవ్వకుండా రైతులు ఎవడు? రైతులు అవతల పెనుమాకలో ఉన్నారు. ఇందులో ఒక్క రైతు లేడు. రైతు లేకపోగా ఉన్న రైతు నాయకత్వం వహిస్తాడు ఈ దాడికి. 2 కార్లు ధ్వంసం చేయడానికి ఎమ్మెల్సీ మునితోక అరుణ్ గారి కారు, గుంటూరు ఉమా గారి కారు, ఈ 2 కార్లు ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యాయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. మరీ ప్రత్యేకించి ఆ ప్రాంతపు డిఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఏ స్థాయిలో వాళ్ళకి ఊతం వచ్చింది, ఏ రకంగా అప్పటి వరకు పోలీసులు ఈ అరాచక శక్తుల్ని లేదా రౌడీ మూకల్ని కంట్రోల్ చేస్తుంటే ఏ రకంగా డిఎస్పీ వచ్చి దాన్ని ఇంకా ధ్వంసం రచిన పురుగులకి వేపుగా చూశాడో మా కళ్ళతో మేము చూసాం, అందరూ చూశారు, అన్ని వీడియోలు సాక్ష్యం ఉన్నాయి. కానిస్టేబుల్ని రాయితో ఇసిరి కొట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. ఏది ఎక్కడికి వెళ్ళవు. అది ఇవాళ ఈ తండ్రి కొడుకులు మీరెన్ని తప్పుడు పనులు చేసినా, మీ అవినీతి, మీ దుర్మార్గాలు, లేదా అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, లేదా భూమి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇవాళ ఉండవల్లి, పెనుమాక, చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా చెప్తున్నారు దారికి రాజధానికి కావాలని దారి ఇచ్చేస్తామని అని చెప్తున్నారు. కానీ మిగతా భూమి ఎందుకంటే దేనికోసం భూమి? మీరు వ్యాపారం చేసుకుంటాకి, మీరు అమ్ముకుంటాకి తప్పితే దేనికి భూమి? మళ్ళీ వాళ్ళ వద్దన్నటువంటి రైతుల్ని ఈ రకంగా దుర్మార్గంగా బెదిరించి భయపెట్టి తీసుకుంటాకి అమరావతిలో జరిగేటువంటి ఏ అవినీతి కార్యక్రమాలు కానీ, ఏ అకృత్యాలు కానీ, రైతుల అగజాట్లు కానీ, వీళ్ళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ప్రపంచం వినకూడదు, చూడకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ నారా లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పథక రచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా మా అందరినీ హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి. వాహనాలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని చర్యలు తీసుకోవాలి. అలాగే పోలీసు కానిస్టేబుల్ గారు, హెడ్ కానిస్టేబుల్ గారు, వారు తలకాయ పగిలి అపస్మారక స్థితిలో ఇవాళ సీరియస్గా ఉన్నటువంటి ఆయన మీద ఎవరైతే దాడి చేశారో వారి మీద కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పని మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం.